హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ లెన్స్. ఐఎమ్ షణ్ముఖ్. ప్రజెంట్ దేశంలో డీలిమిటేషన్ గురించి డీప్ డిస్కషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్కి బాగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి సౌత్ స్టేట్స్కి సంబంధించిన మెజారిటీ పార్టీ లీడర్లు అందరూ కలిసి చెన్నైలో మీట్ అయ్యారు. దీని గురించి ఈ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకుందాం అనే దాని గురించి డిస్కస్ చేయడానికి. అయితే ఈ మీటింగ్కి ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, దానివలన సౌత్ స్టేట్స్కి జరిగే అన్యాయం ఏంటి, దీనికి ఏపీ నుంచి ఎవరు ఎందుకు హాజరు కాలేదు, వాళ్ళు హాజరు కాకపోవడం వలన ఏపీకి జరిగే అన్యాయం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే, డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభలో 543 మెంబర్స్ లోక్సభ సభ్యులు ఉన్నారు. అందులో సౌత్ నుంచి 129 మెంబర్స్ అంటే 24%. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది చేస్తే ఓవరాల్గా 543 నుంచి 753కి పెంచే ఆలోచనలో ఉన్నారు. కొంచెం నెంబర్ అటు ఇటు కావచ్చు, కానీ ఓవరాల్గా 750 మెంబర్స్కి పెంచే అవకాశం ఉంది. అలా ఒకవేళ పెంచితే సౌత్ స్టేట్స్ 129 నుంచి 144కి పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా పెరిగితే 24% నుంచి సౌత్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే 19%కి తగ్గిపోద్ది. అంటే నెంబర్ పెరిగినప్పటికీ కూడా పర్సంటేజ్ తగ్గిపోద్ది. ఎందుకంటే సౌత్ కంటే నార్త్లో ఎక్కువగా నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ప్రమాదం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ సౌత్లో జనాభా గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది, నార్త్లో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మన కాంట్రిబ్యూషన్ పార్లమెంట్లో తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అలా తగ్గిపోయిందంటే ఇప్పటికే తక్కువగా ఉంది, దానివల్ల అన్యాయం జరుగుతుంది. ఇంకా తగ్గిందంటే ఇంకా అన్యాయం జరుగుద్ది. కాబట్టి ఆ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ఒక సొల్యూషన్ మనం తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ మీట్ అవుతున్నారు. అయితే వీళ్ళతో పాటు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మనకు అన్యాయం జరగకుండా ఉండాలి అంటే, డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది, ఈ డీలిమిటేషన్ అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 1971 సెన్సస్ ప్రకారం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే జనాభా గ్రోత్ రేట్ అనేది సౌత్ స్టేట్స్లో తగ్గిపోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అని అంటే డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే 1975లో ఫుడ్ క్రైసిస్, జాబ్ క్రైసిస్ వచ్చేటప్పుడు జనాభాని కంట్రోల్ చేయాలి అని చెప్పి స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పుడు సౌత్ స్టేట్స్ అనేవి దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి జనాభా గ్రోత్ రేట్ని తగ్గించాయి. అలా తగ్గించడం వలన ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. అది పన్నుల పంపిణీ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ రకంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం జరగకుండా డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఈరోజు చెన్నైలో వీళ్ళందరూ మీట్ అయ్యారు. ఈ మీటింగ్కి ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు అంటే, మోడీ అంటే చంద్రబాబు నాయుడుకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, పవన్ కళ్యాణ్కి కావచ్చు, మోడీ అంటే భయం. మోడీని క్వశ్చన్ చేస్తే మోడీ ఎక్కడ ముడ్డు మీద తొంతాడో ఏమో అని చెప్పి భయం. మనకు అన్యాయం ఏపీకి అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మోడీని మాత్రం క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి లాస్ట్ 5 ఇయర్స్ 2019 నుంచి 2024 వరకు కూడా అలాగే క్వశ్చన్ చేయలేదు. ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హక్కులు కావచ్చు, వీటన్నింటి విషయంలో క్వశ్చన్ చేయకుండా అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేశాడు తప్ప వీళ్ళు ముగ్గురు విడివిడిగా కానీ కలిసి కానీ సెంట్రల్ గవర్నమెంట్ని అయితే క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్కరు కేసుల భయం కావచ్చు, లేకపోతే ఇంకో అధికారం పోతామనే భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకు మనం మోడీని కానీ అమిత్ షాని కానీ క్వశ్చన్ చేయొద్దు. ఇక్కడ వీళ్ళని క్వశ్చన్ చేసుకొని ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి ఈ ప్రత్యేక హోదా అనే విషయాన్ని పూర్తిగా తాకట్టు పట్టి ప్రత్యేక హోదా అనే మాటే లేకుండా చేసేశారు. ఈరోజు మిగతా సౌత్ స్టేట్స్ అందరూ కలిసి మనకు జరుగుతున్న అన్యాయం గురించి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు మాత్రం క్వశ్చన్ చేయట్లేదు సరికదా, మళ్ళీ మోడీకి సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. దీనివలన జరిగే అన్యాయం అనేది ఇంత అంత కాదు. ఇప్పుడు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఏపీ ఎంపీల కాంట్రిబ్యూషన్తోనే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. ఒకవేళ వీళ్ళు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఈ పరిస్థితి అయినా ఉంది. రేపటి రోజున ఒకవేళ డీలిమిటేషన్ జరిగింది అంటే ఏపీ ఎంపీల కాంట్రిబ్యూషన్ అనేది అవసరమే ఉండదు. మీరు లేకపోయినా పర్లేదు, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటాం, మీతో పనే లేదు, అసలు మీరు భారతదేశంలో భాగమే కాదనేటట్టుగా కూడా బిహేవ్ చేసే అవకాశం ఉంది. అది మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, రేపటి రోజున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ కూడా కావచ్చు. ఓవరాల్గా ఏదేమైనా కానీ సౌత్ స్టేట్స్కి అన్యాయం జరుగుతూ ఉండేటప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సౌత్ స్టేట్స్లో ఉన్న అందరూ క్వశ్చన్ చేస్తూ ఉండేటప్పుడు మోడీ, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కానీ క్వశ్చన్ చెయ్యాలి. క్వశ్చన్ చేయలేదు అంటే మాత్రం ఏపీ ప్రజలకు అన్యాయం చేసినట్టే. వాళ్ళ మధ్య ఏదైనా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పొలిటికల్గా విభేదాలు ఉండొచ్చు. ఈరోజు
ఈ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డికి కేటీఆర్కి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు విడివిడిగా ఆ మీటింగ్కి వెళ్ళారు, చెన్నైలో మీటింగ్కి వెళ్ళారు. కానీ వీళ్ళు కూడా వెళ్ళాలి. వీళ్ళు వెళ్లకుండా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల జరిగే నష్టం ఏమీ లేదని చెప్పేసి అంటున్నారు. కానీ వీళ్ళు ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆంధ్ర ద్రోహులుగా వీళ్ళు మిగిలిపోతారు కూడా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇంత డ్యామేజ్, పొలిటికల్గా డ్యామేజ్ జరుగుతుంది, పన్నుల పంపిణీ విషయంలో కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఈ జనాభా తక్కువగా ఉండడం వలన పన్నుల పంపిణీ విషయంలో కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇదంతా ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు చెప్పిందని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వల్లే జరుగుతుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 5 or 6 months బ్యాక్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఈ ట్యాక్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యూపీకి, ఉత్తరప్రదేశ్కి 31,000 crores ఇచ్చింది. ఈ ట్యాక్సెస్ రూపంలో వసూలు చేసిన ఆ డబ్బుని యూపీకి 31,000 పైన ఇచ్చింది, 31,000 crores ఇచ్చింది. కానీ సౌత్ స్టేట్స్ అన్నింటికీ కలిపి 21,000 crores మాత్రమే ఇచ్చింది. అంటే యూపీకి ఇచ్చే నిధులు కూడా మొత్తం అన్ని సౌత్ స్టేట్స్కి కూడా ఇవ్వలేదు. అంటే ఎంత అన్యాయం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి తెలియదా, జగన్మోహన్ రెడ్డికి తెలియదా, లేకపోతే పవన్ కళ్యాణ్కి తెలియదా అంటే తెలుసు. కానీ మోడీ అంటే భయం. ఏ కేసులో నిరికిస్తాడో, ఎందులో లోపలేస్తాడో, లేకపోతే మనం అధికారానికి దూరం అయిపోతామో, లేకపోతే ఏ ముడ్డు మీద ఉంటాడో, ఎందుకు మనం మనల్ని క్వశ్చన్ చేయాలి, ఎందుకు మనం వాళ్ళతో గొడవ పడాలి. మోడీ దగ్గరికి వెళ్ళి బాబు మాకు 100 ఇస్తావా, 50 ఇస్తావా అంటే వాళ్ళు చిల్లర తగిలిస్తే ఆ చిల్లరతో మనం ఏదో ఒక రకంగా గడిపేద్దాము. మహాపోతే ఏముంది, ఆంధ్రప్రదేశ్ జనాలే కదా పోతారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ రేపటి రోజున ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాముఖ్యత కూడా రేపు లోక్సభలో ఉండనప్పుడు దేనికి పనికి రాకుండా సన్నాసుల్లాగా సవటల్లాగా చూస్తారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నా కానీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని బానిసల్లా చూస్తున్నారు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు. అందుకే బానిసల్లా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏ బిల్లు తీసుకొచ్చినా కానీ 25 మందికి 25 మంది కూడా ఆ బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ బిల్లు, అది ఎలాంటి బిల్లు అనేది అనవసరం. ఇక్కడ అధికారం చంద్రబాబు నాయుడు, జగన్ కొట్టుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మోడీకి సపోర్ట్ చేస్తారు. అంటే అక్కడ వాళ్ళు ఏపీలో ఎవరున్నా మాకు అనవసరం, వాళ్ళందరూ కూడా మాకు కట్టు బానిసల్లా ఉంటారు. వాళ్ళు 25 మంది మాకు మేము ఏ బిల్లు తీసుకొచ్చినా సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అలాగే అనుకుంటారు. ముందు కూడా అలాగే అనుకునే ఛాన్స్ ఉంది, ఇంకా అనుకునే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్గా వీళ్ళు చేస్తున్న ప్రవర్తన ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే జనాలను మోసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు వీళ్ళందరూ. నిజానికి తెలంగాణ ద్రోహులుగా ఆంధ్రప్రదేశ్ నాయకులను చెప్తారు. కానీ తెలంగాణ ద్రోహులు కాదు, ఆంధ్రప్రదేశ్కే ద్రోహులుగా మిగిలిపోతారు వీళ్ళందరూ. అయితే అలా అని చెప్పి వీళ్ళందరినీ జనాలు ఏమైనా పీకుతారంటే వీళ్ళని ఎవ్వరూ ఏమీ పీకలేరు. ఎందుకంటే ఈ 3 పార్టీలే ఇంకో 20 నుంచి 25 ఏళ్ల పాటు రాజకీయంగా ప్రభావం చూపిస్తారు. వీళ్ళే అధికారంలో ఉంటారు, వీళ్ళే నాయకులు అవుతారు, వీళ్ళే ద్రోహులు అవుతారు. కానీ ఆంధ్రప్రదేశ్కి జరిగే అన్యాయాన్ని మాత్రం వీళ్ళు గొంతు విప్పి ప్రశ్నించకపోతే మాత్రం ఈ అన్యాయాన్ని ఎవరు అరికట్టలేరు, ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు మారాలి, మారిన తర్వాత ఏదైనా న్యాయం జరుగుద్ది, కానీ లేకపోతే జరగదు. ప్రత్యేక హోదా ఎలాగైతే పోయిందో అలాగే అన్ని విషయాలు పోతాయి. అంతకుమించి జరిగేది ఏమీ లేదు. వాళ్ళే నాయకులు, వాళ్ళే ద్రోహులు.